మీరు గనక జాగ్రత్తగా వింటే గనక జీవమును సంపాదించుకుంటారు. ఏం సంపాదించుకుంటారండి? జీవమును సంపాదించుకుంటారు. జాగ్రత్తగా వింటే గనక యేసుక్రీస్తు యొక్క ఆరంభం ఎలాగా, ఆయన యొక్క ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పరిశుద్ధాత్మగా ఎలా రాబోతున్నారు, బైబిల్ అంతా క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేలాగా బాగా అర్థం అవ్వాలంటే మీరు ప్రత్యక్ష గుడారం గురించి బాగా తెలుసుకోవాలి. అంతేకాదు, మీరు ఈ ప్రత్యక్ష గుడారం గురించి ఏముందండి, ఏమేమి ఉన్నాయి, బయట ఉన్న స్థలం అంతా ఏంటి, మీకు ఈరోజు యాక్చువల్గా మీకు ఇంట్రెస్ట్ కలిగించడం కోసం ఏం చేశానంటే, మీ అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నాయి కదా, ఓకే. సో మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నాయి కదా, మీ అందరి దగ్గర ఈ యాప్ ఉంటుంది, ఇమర్సివ్ టాబర్నాకల్ అని ఉంటుంది, ఓకే. మీరు అక్కడ ల్యాప్టాప్లో చూస్తున్నారు కదా బొమ్మ, ఇమర్సివ్ టాబర్నాకల్ అని చెప్పి యాప్ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తున్నాం అంటే, చూడండి, ఇది మీరు చూస్తున్నారు కదా పైనుంచి వీడియో అనమాట. ఇది ఒక టెంటు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు? చాలా బాగా నేర్చుకున్నారు. నాకు చాలామంది కూడా చెప్పారు చాలా ఇంట్రెస్ట్గా ఉందని. ఒకసారి మన ఆవరణంలోకి ప్రవేశిద్దాం. మీరు అక్కడ చూస్తున్నారు కదా వీడియో. సో ఈ ప్రదేశాన్ని అంతటిని ఏమంటారండి? ఒకసారి ఆవరణం చుట్టూరు తిరిగేసి వచ్చేద్దాం. ఓకే, బాగుందండి ఆవరణం. అలా మధ్యలో దూరొద్దు లోపలికి. ఓకే, సో దీన్ని ఏమంటారు? మనం తిరిగి వచ్చిన ప్రదేశాన్ని ఏమంటారు? ఆవరణం అంటారు అన్నమాట. తర్వాత ఇప్పుడు ఆవరణంలోంచి ఇది బయటికి వెలుపల భాగం అన్నమాట. వెలుపల భాగంలోంచి ఆవరణంలోకి వచ్చాం. ఆవరణంలోకి రాగానే ఇది కనబడుతుంది ఏంటండి? ఇది అక్కడ కనబడుతుంది కదా, ఏంటండి అది? బలిపీఠము. ఏంటండి? బలిపీఠం. దహన బలులు అర్పిస్తారు. ఓకే, తర్వాత ఇలా ఎదురుకు వచ్చిన తర్వాత వీటి గురించి క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఎదురుకు రాగానే మీకు ఏం కనబడింది? ఇదేంటండి? గంగాళం. గంగాళం బేసిన్ అంటారనమాట ఇంగ్లీష్లో. సో ఈ గంగాళం అన్న దాంట్లో ఏముంటాయి? నీరు ఉంటుంది అన్నమాట. ఈ నీరు ఉంది కదా, ఈ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఒకసారి టాబర్నాకిల్లోకి వెళ్దాం అనమాట. ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్దాం. ఆవరణంలో ఏమేమి ఉంటున్నాయి? ఒకటి బలిపీఠము, రెండోది గంగాళము. ఓకే, సో మీకు యాప్లో చూస్తున్నారు కదా, క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు మనం ఈ టెంట్లోంచి మనము ఈ ఎదురుగుండా ఈ తూర్పు భాగంలోంచి మనం ఇలా రాగానే బలిపీఠం ఉన్నది. బలిపీఠం ఉన్న తర్వాత గంగాళం ఉంది. ఈ గంగాళం తర్వాత మనం ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించాం. ఈ ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశించిన తర్వాత ఇక్కడ మనం ఇలా వచ్చామనుకోండి, ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? ఇదేంటిది? దీపస్తంభం. మీరే నాకు టీచ్ చేస్తున్నారు, మీకు ఎవరు చెప్పారు ఆల్రెడీ ఇవన్నీ కూడా? ఓకే, వెరీ గుడ్. సో ఇలా వచ్చాం. ఇక్కడ ఏం కనబడుతున్నాయి మనకి? ఇవేంటివి? రొట్టెలు. రొట్టెలు, బల్ల. తర్వాత ఆల్రెడీ నువ్వు కొంత తెలుసున్నప్పుడు ఆన్సర్ చెప్పామా, పర్లేదు. ఓకే, దాంట్లోని ద్రాక్షారసము ఉంటుందండి. ఓకే, తర్వాత మనం అలా ఎదరికి వెళ్ళామనుకోండి, కాదు ఇది, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు చూసేది ఏంటిది? అతి పరిశుద్ధ స్థలానికి ముందుగా ఉన్నది ఇదేంటిది? ధూపము. ఏంటది? ధూపం. ఓకే, ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్దాం. అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళే ముందు ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది కదా, ఏంటండి అది? తెర. తెర, కర్టన్. ఓకే, తెర మీద మీరు చూసారా 2 సెరాపులు ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఇదేంటిది?
ఇదేంటి మీరు చూసేది? సరే కనబడుతుందా, కనబడతలేదా? మందసం. ఏంటండి అది? మందసం. ఈ మందసం గురించి అసలు ఏంటండి? ఇప్పుడు మనం ఏంటంటే ఈ మందసం ఉండే ప్రదేశాన్ని మనం ఏమన్నాము? అతి పరిశుద్ధ స్థలం. కొద్దిగా ఇలా వచ్చాము. ఈ ధూపము, అలాగే ఈ ద్రాక్షరసము, రొట్టె, తర్వాత ఈ దీపస్తంభము, దీన్ని మెనోరా అంటారు అనమాట హీబ్రూలోని. దీన్ని ఏమంటారు? ఈ స్థలాన్ని ఏమంటారు? వెరీ గుడ్. ఓకే. ఈ బయట ఉన్నదాన్ని ఏమంటారు? ఆవరణ అంటారు. తర్వాత ఈ బయట ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు? బయట ఉన్న ప్రదేశం అంటారు. ఓకే. సో ఇప్పుడు దేని గురించి ఒక్కొక్కటి మనం తెలుసుకున్నాం అంటే, ట్యాబర్నాకల్ గురించి లోపల మందసం ఉన్నది కదండి. మందసం అన్నది ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుందని అంటే, ఈ మీరు చూసినట్లయితే ఈ వీడియోలో ఈ యాప్లో మీకు కనబడదు, కానీ మిగతా దాంట్లో కనబడుతుంది అనమాట. చుట్టూరు కూడా గుడారాలు ఉంటాయి, వాటి మధ్యలో ఇది ఉంటుంది. మీరు ఇంతకుముందు వీడియోస్ వీటిలన్నిటిలో చూసిన ప్రకారంగా అనమాట. అయితే ఈ మందసం అన్నది ప్రత్యేకమైన పాత్ర పోషించేది అనమాట. మందసం ఏదైనా యుద్ధం జరుగుతుంది అనుకోండి, యుద్ధం జరిగేటప్పుడు మందసాన్ని తీసుకెళ్ళేవారు అనమాట. ఒకవేళ మందసం ఎవరు దేశంలో ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా 100% విక్టరీ వచ్చేస్తుంది, విజయము వాళ్ళదే వచ్చేస్తుంది. సో అవతల వాళ్ళు నెగ్గాలంటే ఏం చేయాలి? మందసాన్ని దొంగిలించాలి. ఓకేనా? దేవుని మందసం ఉన్నంత వరకు వీళ్ళే విజయము సాధిస్తూ ఉంటారనమాట. దాన్ని బట్టి మందసాన్ని దొంగిలించడం కూడా జరుగుతుంది అనమాట. ఇప్పుడు మందసం ఎక్కడుందో ఎవరికైనా తెలుసా? ప్రజెంట్ గుడారంలో లేదు. ఇప్పుడు ప్రజెంట్ గుడారంలో ఉంది. తర్వాత చర్చిలో ఉన్నట్టు, ఆలయంలో, దేవాలయంలో ఉన్నట్టు చూపిస్తాము. ఆ తర్వాత ఈ బబులోనీయులు వచ్చి యుద్ధం చేసిన తర్వాత ఈ గుడిని ఇట్లన్నింటిని కాల్చేసిన తర్వాత మందసం అన్నది ఎంత ఇంపార్టెంట్ రోల్ అని అంటే, అసలు ట్యాబర్నాకిల్ ఉంది కదండి, ప్రత్యక్ష గుడారం ఉంది కదా. ఈ యొక్క మ్యాప్ మనం చూసాం కదా. ఈ ప్రత్యక్షపు గుడారం కన్నా ఇంతకు ముందే ఎలాంటి ఒక మ్యాప్ ఉంది. అంతకుముందే మందసం లాంటిది ఉన్నా లేకపోయినా బలిపీఠం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, బలులు అర్పించే స్థలం ఉంది. అది ఎవరు చేశారు, ఎక్కడుందో తెలుసా మీకు? మోషే కాలం ట్యాబర్నాకల్ అంటే మోషే ప్రత్యక్షపు గుడారం అని చెప్పుకున్నాం. దానికన్నా ముందు ఎవరు చేశారో తెలుసా? అబ్రహాము బలిపీఠం చేశారు. అబ్రహాం బలిపీఠం చేశారు. మిల్కే సదకు ఎవరండి? మిల్కే సదకు కూడా అబ్రహాం ఎవరికి 10వ భాగం చెల్లించారు? మిల్కే సదకు క్రమం చొప్పున మిల్కే సదకు అబ్రహాము 10వ వంతు భాగం చెల్లించాడు అనమాట. అబ్రహాం ఎంతో ఆస్తిపరుడు. అంత ఆస్తిపరుడు 10వ వంతు మిల్కే సదకుకి చెల్లించాడంటే ఆయన ఎంత గొప్పవాడు. మిల్కే సదకుకి తండ్రి ఎవరో, తల్లి ఎవరో, వాళ్ళ కుటుంబం ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎప్పటి నుంచి ఉన్నారో ఏమీ కూడా తెలియదు అనమాట. అన్నోన్ పర్సన్ అనమాట. ఆయన్ని చూస్తే, ఆయన చరిత్రను చూస్తే యేసు ప్రభువుని చూసినట్టే అనమాట. అతను ఎవరో, మిల్కే సదకు అన్న అతను ఎవరంటే యాజకుడు అనమాట. ఎందుకు అతని గురించి చెప్తున్నావు అంటే, అసలు యాజకత్వం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు బలిపీఠాలు కట్టడం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అసలు బలులు అర్పించడం ఎక్కడి నుంచి ప్రారంభమైంది. మనం చాలా ఇన్డెప్త్కి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎందుకు బలి అర్పించాలి, బ్రెడ్ అన్నది ఎందుకు ఉపయోగపడుతుంది అన్నది చూసుకుంటే మనం చివరాఖరికి ఎక్కడ తేలుతామంటే, మనం మన శరీరంలోని ఎన్నటికీ ఎప్పటికీ కూడా వ్యాధి కానీ రోగం కానీ ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అని ఉంది కదండి. ఏ తెగులు కూడా మన గుడారానికి సమీపించకుండా ఉండాలంటే, ఏ వ్యాధి కానీ మనకు సోకకుండా ఉండాలని అంటే,
అసలు అంటే దాని అర్థం అంటే జలుబు కానీ, తుమ్ము కానీ, జ్వరం కానీ ఇటువంటి ఏది కూడా మన గుడారంను సమీపించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఓకే, ఎగ్జాంపుల్కి యేసు ప్రభు గారు ఉన్నారు కదా. యేసు ప్రభు గారి దగ్గరికి ఆయనకి జలుబు ఉందా, జ్వరం ఉందా, లేకపోతే వ్యాధి ఎప్పుడన్నా వచ్చిందా? ఆయనకిలాగా ఎప్పుడు మనకు వ్యాధి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి అట్లన్నిటికి కూడా మొట్టమొదటి ఫండమెంటల్ ఇదే, టాబర్నాకల్, ప్రత్యక్షపు గుడారం. ఆ ప్రత్యక్షపు గుడారంలో రొట్టె ఎందుకు ఉంది? అక్కడ ద్రాక్షారసం ఎక్కడుంది? ఎందుకుంది? అక్కడి నుంచే మనము ఏ తెగులు నీ గుడారాన్ని ప్రవేశించకూడదు. ఈ యొక్క బైబిల్ స్టడీ జాగ్రత్తగా వింటే మీరు మీ జీవితంలోని ఏ తెగులు కూడా మీ గుడారం ప్రవేశించదంటే మీ పిల్లలకు కానీ ఎవరికి కానీ అసలు తెగులు కూడా సమీపించకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోగలిగే అంత క్యాపబిలిటీ, శక్తిని మీరు దాంట్లో కనుగొంటారు. చాలా లోపలికి వెళ్ళాలి, అంత ఆషామాషి తేలిక కాదు. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనం లోపలికి వెళ్ళాం కదా. లోపలికి వెళ్ళినప్పుడు ఈ మందసం గురించి కూడా మనం తర్వాత నేర్చుకుంటాం. ఇక్కడ ధూపం ఉంది కదండి, ఈ ధూపం ఉన్నది కదా. ఈ ధూపం మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రార్థనలు దేవునికి ధూపంలాగా అర్పించబడుతూ ఉంటాయన్నమాట. అక్కడ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలు అర్పించబడాలి. ఒకసారి ఏం చేస్తారంటే యాజకులు టయానికి వచ్చి అర్పించబడలేదని చెప్పి ఇద్దరు చనిపోవడం జరుగుతుంది. ఏం చేశారు? దేవుడు చంపేశారు దేవుడు. ఎందుకని? సమయానికి వచ్చి ధూపం అర్పించలేదని. అంటే ఆయనకి ఎందుకు చంపేవలసి వచ్చింది? ధూపం వేయలేదని ఎందుకు చంపేశారు దేవుడు? ఆలోచించగలరు ఎవరన్నా? ఎందుకనంటే నా జనుల మధ్యకి నేను వచ్చాను, నా జనులకి మధ్య నాకు సహవాసం కోసం నేను వచ్చాను. వారి యొక్క ప్రార్థన నా దగ్గరికి రావాలి, నేను ప్రార్థన వినాలి, వారి మొరలకి నేను ఆన్సర్ ఇవ్వాలి. అలాంటిదప్పుడు వారి ప్రార్థనలు నా దగ్గరికి తీసుకురావడంలో ఉన్న నిర్లక్ష్యత ఏంటి? ప్రార్థనల వల్ల నా దగ్గరికి తీసుకురావడంలో నిర్లక్ష్యతను బట్టి వాళ్ళని చంపేశాడు. అంటే నువ్వు నేను చేసే ప్రార్థన దేవునికి ఎంత ప్రాముఖ్యమో చూసారా? తొందరగా వెళ్ళకపోతే మధ్యలో ఉన్న వాళ్ళు యాజకులు చచ్చిపోతారు. మనం ప్రార్థన చేసి ఊరికనే తండ్రి ప్రభు ఆమేనని అంటాం. ఆ క్షణాన దేవుని దగ్గరికి చేరుకోవాలి. అది ఆ ప్రార్థన ధూపం లేట్ అయితే చనిపోతారనమాట. మనం చేసే చిన్న ప్రార్థన మనం తేలిగ్గా తీసుకుంటాం, కానీ దేవుడు మటుకు ఆషామాషిగా అసలు తీసుకోడు. తర్వాత ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మందసం ఉంది కదా, మందసం గురించి అయితే అసలు చాలా చాలా స్టోరీలు అండి. చెప్తా ఉంటేనే మీకు ఒక FBI ఇలాగా ఏంటిది థ్రిల్లింగ్ స్టోరీస్ అన్నీ కూడా మొత్తం ఒకేసారి మీకు సినిమాలన్నీ ఒకేసారి కనబడిపోయినట్టు ఉంటుంది. అంత స్టోరీ ఉందన్నమాట దాని దగ్గర. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి అయితే దావీదురాజు, నేను అన్ని షార్ట్కట్లో చెప్తా ఉంటున్నాను అన్నమాట మీకు కాస్త ఇంట్రెస్ట్ కలిగించడానికి. ఒకసారి అయితే దావీదురాజు ఏం చేస్తాడంటే మందసాన్ని ఎక్కడుంటే అక్కడ, ఇంకోటి ఏంటో తెలుసా మీకు, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు విజయం సాధించడమే కాదు, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆస్తి బీభత్సంగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఏమవుతుంది? సంపన్న స్థితిలోకి వెళ్ళిపోతారు, అభివృద్ధి పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళ దేశంలో రాజు కన్నా గనులుగా అయిపోతూ ఉంటారనమాట. ఎవరు ఏది ఉంటే దగ్గర? మందసం దగ్గర ఉంటాయి అన్నమాట. మందసం ఒక అతని ఇంటి దగ్గర ఉన్నది. అతని ఇంటి వారు అందరూ కూడా ఆశీర్వదింపబడిపోతున్నారు. అంతా చాలా చక్కగా ఉంటుంది, అభివృద్ధి పొందేస్తున్నారని దావీదు ఏమనుకున్నాడంటే, దావీదు రాజు గారు నా దగ్గర తెచ్చేసుకోవాలా మందసం అని చెప్పి అనుకుంటాడనమాట. నా దగ్గర తెచ్చేసుకోవాలి. యాక్చువల్గా దానికి ముందు ఏం జరుగుతుంది అని అంటే, మందసం ఒకరు పట్టుకెళ్ళిపోతారు, మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. చాలా చాలా స్టోరీస్ ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడు నా దగ్గరికి తీసుకురావాలని చెప్పి అని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఎలా తీసుకురావాలో మందసాన్ని, అక్కడ మీకు 2 కర్రలు కనబడుతున్నాయి కదా మందసంకి. ఇటువైపు ఒక కర్ర, అటువైపు ఒక కర్ర కనబడుతుంది కదా. అవి కర్రలు కాదు, గోల్డ్ కలర్లో కనబడుతుంది కదా. కర్రలు అవి మోయడానికి, అవి గోల్డ్తో
కప్పబడి ఉన్నాయన్నమాట. వాటిని అహరోను యొక్క వంశీయులు, లేవీయులు వీళ్ళు మోసుకొని రావాలన్నమాట. దావీదు భక్తుడు ఏం చేస్తాడో తెలుసా? దావీదు భక్తుడు మంచి ఎడ్లు ఉన్నాయి, బలాలు ఉన్నాయి, నా దగ్గర రథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకువెళ్ళే లోపు 2-3 రోజులు ఎందుకు వెయిట్ చేయడము, లేట్ ఎందుకని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఎడ్లు బండి ఎక్కించుకొని రథాల మీద తీసుకొని వచ్చేద్దాం అనుకోండి. అప్పటికి కూడా కొత్త బండి, కొత్త వాహనం ప్రిపేర్ చేస్తారు ఈ మందసం కోసం. కొత్త వాహనం ప్రిపేర్ చేసి కొత్త వాహనం మీద మందసం ఎక్కువ వస్తుంది. అదే కీర్తనలు 68వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు తీయొద్దు, బైబిల్ తీయొద్దు. యెహోవా కొత్త వాహనం ఎక్కి వచ్చుచున్నాడు అని చెప్పి ఉంటుంది. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అని చెప్పి ఉంటుంది. ఒకసారి ఒకరు నన్ను అడిగారు అనమాట, కీర్తనలు 68వ అధ్యాయంలో దీని యొక్క అర్థం ఏంటి? దేవుడు కొత్త వాహనం ఎక్కి రావడం ఏంటి? గాలి వాహనాల మీద ఆయన ఎక్కువ వస్తున్నాడు అని ఏంటి? దాని అర్థం ఏంటి అని చెప్పి అని అడిగారు అనమాట. మరి కొత్త వాహనం ఏంటి అని చెప్పి ఇలాగా ప్రశ్నలు అడిగినప్పుడు వాటిలన్నిటికీ ఆన్సర్ చెప్పాలంటే తొందరగా అవుతుందా? ఈ మందసం గురించి ఇట్లన్నిటి గురించి చెప్పాలి. అయితే ఏం జరిగిందనంటే, దావీదు భక్తుడు షార్ట్ కట్లో తీసుకొచ్చేద్దాం అన్నట్టు రథం మీద తీసుకురాగానే ఉజ్జియా ఇంకొక అతని పేరేంటి? దాతాన్. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే, అది బండి పడిపోతుందన్న టైంలో మందసం పడిపోతుందేమో అని చెప్పి కాయబోగానే వాళ్ళకి తగిలిన వెంటనే వాళ్ళు అక్కడికక్కడే పడి చచ్చిపోతారు. ఎక్కడికి తీసుకొచ్చేటప్పుడు? దావీదు దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు. అయ్యి బాబోయ్, మందసం తగిలి చచ్చిపోయారంటే అనుకోకుండా నా పిల్లోడు కానీ ఎవరు కానీ వెళ్ళి పట్టుకున్నారంటే మరి మామూలుగా ఉండదు. ఇంకా నాది అభివృద్ధి అలాగే ఉంది, సంపన్నం ఇది ఎలా ఉంది, ఆస్తి అంతా కూడా బాగానే ఉంది, మేలులు అలాగే ఉన్నాయి, కానీ చాలా ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి బాబు, నా ఇంటికి మటుకు వద్దు బాబు అని చెప్పి అనుకుని ఉంటాడనమాట. అంటే ఇది ఎంత విలువైందో, ఎంత ప్రాముఖ్యమైందో దీని గురించి అసలు చెప్పుకుంటే రోజులు సరిపోవండి. అంటే అలాంటివి ఉన్నాయన్నమాట. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ మందసం గురించి నేర్చుకున్నప్పుడు కానీ మీకు ఇంకొక ఎక్సర్సైజ్ చెప్తానండి. నేను ఎలా చెప్పుకుంటూ పోతా ఉంటే మీకు టైం సరిపోదు. ఇప్పుడు ఏంటంటే, మీరు ఈ యాప్ అన్నది వేసుకోండి. ఈ యాప్ అన్నది ఎక్కడ ఉంటుంది? ప్లే స్టోర్లో ఉంటుంది. ఎమర్సివ్ టాబర్నాకిల్ అని ఉంటుంది అనమాట. ఓకే, ఎమర్సివ్ టాబర్నాకిల్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే, ఈ యాప్లో ఉన్న మనకి ఫెసిలిటీ ఏంటంటే, మీరు చూసారు కదా, ఇలా చూడగానే మనం వెళ్తున్నట్టు భావన మనకు కలుగుతుంది కదా. ఇది ప్రత్యక్షపు గుడారము. దీనికన్నా ముందు ఏముందని చెప్పాను? మిల్కే సదకు క్రమం చొప్పున అదొక దేవాలయం ఉంది. అది కూడా మీరు చూద్దరుగానే. అసలు అంతకుముందు ఉన్నదని కూడా ఎవరు తెలియదు, అది కనుగొన్నారు కూడా. ఎక్కడ బలులు అర్పించారు ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ప్రత్యక్షపు గుడారం తర్వాత ఇది మోషే ప్రత్యక్షపు గుడారం. తర్వాత ఎవరు కట్టారు మందిరం? సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరం బబులోనియలతో కూల్చబడిన తర్వాత ఆ తర్వాత ఎవరు కట్టారు మందిరం? హేరోద్ టెంపుల్ అంటారు, హెరోదియన్ టెంపుల్ అంటారు అనమాట. హేరోద్ టెంపుల్. ఆ హేరోద్ కట్టిన దానికి సొలొమోను కట్టిన దానికి కాస్త డిఫరెంట్ ఉంటుంది. ఆ హేరోద్ టెంపుల్ పడిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, అక్కడ మీరు యెరూషలేము వెళ్ళి చూసారనుకోండి, కొంతమంది రాళ్ళు దగ్గర నుంచొని ఇలా 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 అంటే ప్రార్థన చేస్తూ ఉంటారు. చూసారా మీరు? యెరూషలేము గోడ దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. వారందరూ ఏంటంటే, యెరూషలేము ఆ రాళ్ళు పైనుంచి కింద పడిపోతాయి కదా. అసలు యెరూషలేము దేవుడు చెప్పిన మాట ఏంటి? రాయి మీద రాయి అంటూ ఉండదు అని చెప్పారు. అలాంటిదప్పుడు గోడ ఎలా ఉంది? అక్కడ గోడకేమో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. తప్పని అంటలేదు నేను సుమా. దానికి కూడా నేను మీకు క్లియర్ కట్గా అలా గోడ ఉందా, ఎక్కడ పడిపోయింది, అసలైన రాళ్ళు ఎక్కడున్నాయి మీకు వీడియోలతో సహా ప్రూఫ్లతో సహా తీసుకెళ్దాం. అయితే ఒక రాయి మీద రాయి ఉండదు అన్నది కూడా వాస్తవం. వాళ్ళు దేనికి కోసం అక్కడ ప్రార్థన చేస్తున్నారని చూద్దాం. అది హేరోదు టెంపుల్కి సంబంధించింది అనమాట. తర్వాత ఈ హేరోదియన్ టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏముందంటే, ఇంకొక టెంపుల్ ఉంటుంది, ఇంకొకసారి కడతారు ఈ దేవాలయం. అదేంటది?
సొలొమోన్ కట్టేశారమ్మ. సొలొమోన్ కట్టిన తర్వాత అయిపోయింది, పడిపోయింది. తర్వాత హీరోది కట్టారు, హీరోది కట్టింది కూడా పడిపోయింది. తర్వాత హెజ్కేల్ టెంపుల్ అనమాట. హెజ్కేల్లో కూడా టెంపుల్ గురించి చెప్తాడు. హెజ్కేల్ టెంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూసిన టెంపుల్ హేరోదు టెంపుల్కి వచ్చేలోపు ఏమవుతుందంటే సొలొమోన్ టెంపుల్కు మీరు చిన్న ప్లేస్ చూస్తారు, హేరోదు టెంపుల్ అనే లోపు చాలా పెద్ద స్థలం చూస్తారు. ఎక్స్టెండ్ చేస్తాడు అనమాట, ప్లేసు బాగా దూరపరుస్తారు అనమాట, విశాలపరుస్తారు. తర్వాత హెజ్కేల్ గురించి రాయబడుతుంది. అది చదివితే టెంపులే ఇంచుమించు యెరూషలేము అంత ఉంటుంది అంత పెద్ద టెంపుల్ అనమాట. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము ఈ దేవాలయం గురించి ఇట్లన్నిటి గురించి అని అంటే, ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ యాప్ క్లోజ్ చేసేద్దామండి. ఈ యాప్లో ఏమంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇలా లోపలికి వచ్చారు కదా మీరు, ఇలా లోపలికి రాగానే ఇక్కడ మీకు పైన స్క్రోల్స్ కనబడుతున్నాయి కదండి. స్క్రోల్స్ని తెలుగులో ఏమంటారు? చుట్టీలు అంటారా, లేకపోతే చక్రాలు, పత్రాలు ఇలా తీసి చదువుతారు కదా, ఆ పత్రాలు కనబడుతున్నాయి కదా. ఆ పత్రాల మీద మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి, తాళపత్రాలు. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? వండర్ఫుల్ అండి. తాళపత్రాలు ఇలా క్లిక్ చేశారనుకోండి, అక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఎక్సోడస్ నిర్గమకాండం 38వ అధ్యాయము 4-7 వచనాలు చదువుకుంటే ఈ బలిపీఠం గురించి ఇట్లన్నిటి గురించి వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే పోతుంది. తర్వాత ఎదరికి మీరు వచ్చిన తర్వాత ఈ బేసిన్ దగ్గరకు వచ్చారనుకోండి, హెబ్రూ 10:12 ప్రకారం ఒకసారి తీసి చదువుదామా, లేకపోతే ఇంకొకటి చోట ఏముంది? నిర్గమకాండం 38వ అధ్యాయము 8వ వచనం. పల్లెం దగ్గరకు వచ్చాం కదండి, బేసిన్ దగ్గరకు వచ్చాం కదా. చాలు. ఇలాగా మీకు అక్కడ తాళపత్రాలను క్లిక్ చేస్తే కనుక ఆ యొక్క అధ్యాయాలు ఉంటాయి. మీరు ఇంటికాడ ఒక్కొక్కటి క్లిక్ చేసి నీట్గా అవి చదువుకొని వాటి గురించి మనం వివరంగా తెలుసుకుంటే ఒకసారి మనం ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు యాప్లో చూసిన ప్రకారం పైన ఇక్కడ సెర్చ్ బటన్ బోతద్దం ఉంటుంది. ఈ బోతద్దం దగ్గరికి వెళ్ళి మీరు ఇలా వెళ్ళి ఆల్టర్ గురించి, మా ఆల్టర్ అంటే బలిపీఠం గురించి మీరు తెలుసుకోవాలంటే బలిపీఠం ఆఫరింగ్స్ అని క్లిక్ చేశారనుకోండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 8-10 వచనాలు. చాలాక ఇక్కడ ఏంటంటే ఆ బేసిన్ దగ్గర నీళ్ళుతో యాజకులు ఏం చేస్తారంటే చేతులను శుద్ధిపరచుకోవడమే కాకుండా ప్రతిష్ఠితం చేయడం, అభిషేకం చేయడం కూడా ఉంటుంది. ఆ అభిషేకాలు ఇవన్నీ ఎలా చేస్తారో మీకు ఒక వీడియోలో కూడా తర్వాత మనం చూద్దాం. ఏంటంటే చాలా అన్నిటికీ కూడా ఒక పర్టికులారిటీ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఎలా పడితే అలాగా ఈ చేతులు కడుక్కోవాలి, తర్వాత అభిషేకించాలి, ప్రతిసారి వచ్చేటప్పుడు వారిని కడుక్కోవాలి. అంటే వీటిలన్నిటిలో కూడా ఒక్కొక్క అర్థాలు ఉంటాయి. ఇప్పుడు దీపస్తంభం దగ్గరికి వెళ్ళామనుకోండి, దీపస్తంభం గురించి చాలా తెలుసుకోవాల్సింది ఏముంటుంది అని అంటే, మనం దేవుని దగ్గర నుంచి ఏదైనా తోటలో అంటే ప్రత్యక్షపు గుడారం బయట నుంచి ఏదైనా తోటలోనికి మనం వచ్చేటప్పుడు ఏదైతే కనెక్షన్ పోయి తూర్పు దిశగా ఆదాము అవ్వలు బయటికి వెళ్ళిపోయారో అదే తూర్పు దిశలో దేవుడు మనకి ద్వారాన్ని ఏర్పరిచి, ఇందాక మనం టాబర్నాకిల్లోకి వెళ్ళాం కదా, ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనం ఎదర బలిపీఠం ఇవన్నీ దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటుంది? మెనోరా ఉంటుంది. ఏంటి? దీపస్తంభం అనేది ఉంటుంది. ఆ దీపస్తంభం అన్నది దాని దగ్గర నుంచి మనము అతి పరిశుద్ధ స్థలంకి వెళ్తాం. అంటే ఈ దీపం అన్నది ఏం చేస్తుంది అంటే పరిశుద్ధాత్మ అనమాట. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అని అంటే మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి, దేవుడు ఉండే స్థలంలోనికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ మన హృదయాన్ని రగిలించాలన్నమాట. ఇలా చాలా చాలా అర్థాలు ఉండి చాలా చాలా చక్కని ఉదాహరణలు ఉంటాయండి. అట్లన్నిటి గురించి నేర్చుకుందాం. ఒక్కరోజుతో నేర్చుకునేది కాదు. వాళ్ళ బబులోనియలకి అందరూ కూడా ఈ పిక్చర్ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ
ఇశ్రాయేలీలందరూ కూడా చల్లా చెదురైపోతారు. యూదులు అన్న వాళ్ళందరూ కూడా చల్లా చెదురైపోయి బబులోను కొంతమంది కొనుక్కోబడిపోతూ ఉంటారు, కొంతమంది అన్ని చోట్లకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు యెషయా గ్రంథం చదివినట్లయితే మీకు బాగా తెలిసిన వచ్చినవి ఏముంటుంది అని అంటే, చూడుము నేను నా అరచేతుల మీద చెక్కుకున్నాను అని చెప్పి ఒక వాక్యం ఉంటుంది. దాని గురించి చాలాసార్లు మీరు వాక్యాలు విన్నారు. దానికి ముందు కానీ దాని తర్వాత కానీ 51 అధ్యాయంలో ఏముంటుందో తెలుసా? ఒక ఆవిడ ఏడుస్తూ ఉంటుంది, ఒక స్త్రీ గురించి చెప్తూ ఉంటుంది. నువ్వు వేడవకు, మీ పిల్లలందరూ కూడా మళ్ళీ తిరిగి నీ దగ్గరకు వస్తారు అని చెప్తా ఉన్న టైంలోని అప్పుడు 14వ వచనంలోకి వచ్చిన తర్వాత చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను. ఎవరు ఈ స్త్రీ? ఎవరు ఏడుస్తున్నారు? ఎవరి పిల్లలు చెదిరిపోయారు? ఎవరి పిల్లలు తిరిగి వస్తున్నారు? ఇశ్రాయేలీయుల ప్రజలు. ఆ స్త్రీ ఎవరంటే యెరూషలేము. ఆ ప్రజలు ఎవరంటే చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అనమాట. ఇశ్రాయేలీయులకి ఈ యొక్క భూమిని ఇస్తానని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అందరూ అనుకుంటారు, ఇశ్రాయేలీయులు అన్న వాళ్ళు భూమి ఇస్తానన్నారు, మాకు దేవుడు భూమి ఇస్తానన్నాడు, మేము చెదిరిపోయామనుకున్నారేమో కనుక దేవుడు ఆలస్యం చేస్తున్నట్లు పేతురు గ్రంథంలో ఒక వచనం ఏమని రాసి ఉంటుందంటే, మీరు ఆలస్యమని ఎంచుచున్నట్లు దేవుడు తన వాగ్దానం చేసిన వాగ్దానంను ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఇశ్రాయేలీయులు ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ ఏం చేస్తున్నారో తెలిసి ఇశ్రాయేలీయులు మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళ డిఎన్ఏని చెక్ చేసి, ఆ డిఎన్ఏని చెక్ చేసి మీది దేవుడిచ్చిన స్థలం, మీరు కనుక మిస్ అయిపోయారు అనుకున్నారేమో, మీరు ఎక్కడో విడుబడిపోయి ఉన్నారనుకున్నారేమో, మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అనుకున్నారేమో, పర్లేదు, మీరు ఎక్కడున్నా సరే మీ డిఎన్ఏ చూపించండి, మేము తీసుకొని వచ్చి మీ ఇశ్రాయేల్లో మిమ్మల్ని నుంచి మీకు ఇల్లు స్థలాలు రాసిచ్చి మీకు భాష నేర్పించి, వాళ్ళకి ఏం చేశారో తెలుసా? భాష నేర్పించి ఇల్లు స్థలాలు ఇచ్చి చదివించి ఇది మీ స్థలం, మీరు ఉండండి అని చెప్పి. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన దేశంని ఎవరు ఏమీ తీసుకోలేరండి. దేవుడు మీకు వాగ్దానం చేశారనుకోండి, మర్చిపోయాడేమో దేవుడు అనుకుంటారేమో, 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకు వాగ్దానం నెరవేరుతుందేమో. ఇప్పుడు ఇజ్రాయేలీయుల ప్రజల్ని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? తిరిగి తీసుకొస్తున్నారు. వాగ్దానాలన్నీ కూడా ఏమవుతున్నాయి? నీ పిల్లలందరూ కూడా తిరిగి వచ్చినప్పుడు ఆ అధ్యాయం చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. ఏంటంటే ఆ పిల్లలందరూ వచ్చినప్పుడు ఆ వీధులు సరిపోవట్లేదంట, ఆ పట్టణం సరిపోవట్లేదనంట. ఎవరా పిల్లలు? ఇశ్రాయేలీయులు, చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అందరూ వచ్చినప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. అందుకే అక్కడ ఇల్లు స్థలాలు పట్టణాలు ఇవన్నీ కూడా ప్లేసులు సరిపోవట్లేదని చెప్పి గొడవలు వచ్చి మొత్తం మీద ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే అదండి అయిపోయింది.